విశ్వాస జీవితంలో ఆదివారపు ఆరాధన చాలా ప్రాముఖ్యతమైనది. దేవుడు ఆచరించమన్న కట్టడం ఇది. విశ్రాంతి దినంను పరిశుద్ధంగా ఆచరించమని దేవుడు చెప్పిన మాటను, దైవ గ్రంథము చెబుతున్న మాటను సంఘము ఆచరించకపోవటం దేవుని యొక్క మాటను తృణీకరించుటే కాదు, దేవుని మాటను తృణీకరించి మనిషి శాపగ్రస్తంగా మార్చబడటం. ఆదివారపు దినమున ఆశీర్వాదం ఉంది. ఆదివారపు దినము ప్రభువే గురువై ఉన్నారు. ప్రభువే యొక్క ఆదివార దినానికి అధికారి అయి ఉన్నారు. విశ్రాంతి దినము సంఘము ఖచ్చితంగా ఆచరించవలసిన పరిస్థితి. సంఘం అంటేనే ప్రభు ప్రక్కగాయంలో నుండి వచ్చింది. 6 దినాలు మీ పని మీరు చూసుకోండి, 7వ దినాన్ని నా యొక్క విశ్రాంతి దినంను పరిశుద్ధంగా మీరు మీ పిల్లలు ఆచరించండి అని చెప్పింది ఆశీర్వాదం కోసమే కానీ కష్టపెట్టడం కోసం కాదు. పాపము కష్టపెట్టేది, ఈ లోకము కష్టపెట్టేది. కానీ దేవుడు మనల్ని కష్టాల నుంచి తప్పించడానికి దేవుడు నియమించిన దినము ఈ యొక్క విశ్రాంతి దినము. పరిశుద్ధంగా ఆచరించవలసిన సంఘము లోకములో ఉండి దేవుని మీద నేరం వేయటం, దేవుణ్ణి సిగ్గుపరచడం, దేవుణ్ణి అవమానపరచడం అపవాది యొక్క పని.